నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదివాసీ నాయకులు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 9న దండేపల్లి మండల కేంద్రంలో జరగబోయే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు 9 తెగలకు చెందిన ఆదివాసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో హాజరై మన అస్వస్థం మనుగడ సాంప్రదాయాలను ప్రస్ఫుటింపచేయాలని కోరారు. తన భవిష్యత్తు కోసం మన ఐక్యత చాటుదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో మరి రేపు ఏదైతే ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉన్నది, మరి ఆ ఆదివాసీ దినోత్సవాన్ని మరి ప్రతి సంవత్సరం మాదిరిగానే మరి ఈరోజు మేము ఇక్కడి నుంచి పిలుస్తాం. దండేపల్లి మండల కేంద్రంలో మరి ఏదైతే గత సంవత్సరం కూడా మండల కేంద్రంలో మరి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అదే తరహాలో రేపు కూడా జరగబోయే ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మరి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున నిర్వహించడానికి మరి అన్ని కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ కార్యక్రమం విజయవంతం కావాలన్నప్పుడు ఏదైతే మన ఆదివాసీ సమాజం ఏదైతే ఆదివాసుల ఏవైతే అన్ని కుల సంఘాలు ఉన్నాయో మరి ఏవైతే మాకు సంబంధించిన ఆదివాసీ 9 తెగలకు ఉన్నటువంటి అందరూ చిన్న పెద్ద మేధావులు కావచ్చు, ఉపాధ్యాయులు, చిన్న కూలి, చిన్న పెద్ద అక్క చెల్లెలు అన్నీ ఏదైతే మహిళా సంఘాలు కావచ్చు, ఆదివాసీ సంఘాలు ఎన్ని కుల సంఘాలు ఉన్నా కూడా అందరూ కూడా ప్రత్యేకించి రేపు జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నా కార్యక్రమం నా పుట్టినరోజు ఏ విధంగా అయితే మనం చేస్తున్నామో ఈ యొక్క ఆదివాసీ మనం ఏదైతే ఐక్యరాజ్య సమితి ఆ రోజు మనకు ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినాన్ని గుర్తించిందో మరి దాన్ని గుర్తింపుగా మనం ఖచ్చితంగా అందరం చిన్న పెద్ద ఆ రోజు మరి ఎంత పెద్ద పనులున్నా మన పనులని పక్కకు పెట్టి రేపు ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ అయ్యి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల కలిపి అన్ని సంఘాల ఆధ్వర్యంలో నేను ఇక్కడ దండేపల్లి మండల కేంద్రాన్ని పిలుపునిస్తున్నా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వచ్చి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను పిలుపునిస్తున్నా. ఖచ్చితంగా ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి రేపు ఖచ్చితంగా వచ్చి మరి పెద్ద ఎత్తున రేపు జరిగే కార్యక్రమాన్ని మేము ఏదైతే ఆలపేటలో పున్నమ్మి విగ్రహం దగ్గర పూజా కార్యక్రమం చేసి అక్కడ నుంచి బైక్ ర్యాలీ మరి దండేపల్లి దాకా ఉంటుంది. మరి తదనంతరం మరి ఇక్కడ కార్యక్రమం జెండావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. తదనంతరం వేదిక పద్మశాలి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో మరి మన సమస్యల మీద మాట్లాడడం జరుగుతుంది. మరి దాని మీద ఏవైతే మన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు ఒక మెమోరాండం కూడా రాసి మరి గౌరవ పై అధికారులకు పంపే కార్యక్రమం కూడా మేము చేపడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంగా మేము ఏవైతే చెప్తున్నాం మీడియా మిత్రులు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా ఇదే మాకు పిలుపుగా ఖచ్చితంగా అందరూ వచ్చి మమ్మల్ని మా యొక్క సమస్యల పట్ల కావచ్చు మా యొక్క కార్యక్రమాన్ని బయట ప్రపంచం తెలియజేసేది వాళ్ళే. కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా మరి వినవిస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన మా ఆదివాసీ సంఘ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై ఆదివాసీ, జై.